నమస్తే అండి. మీకు చిన్న విషయం చెప్తా. తెలంగాణ ప్రజలు ఇంత కష్టం జరిగినా బస్సులు రాకపోయినా ఓర్చుకుంటారు కానీ బయటకు మాత్రం వస్తలే. మరి మనకి ఇంత కష్టపడ్డ అంటే ఆ నొప్పి సమ్మగుందా? మీకు ఒక కథ చెప్తా. ఓ కుక్క ఒక దగ్గర ఉంటుంది, ములుగుతా ఉంటుంది. ఏంటంటే ఒక మొలగుస్తుంది అన్నట్టు, కాలుకు మొలగుస్తుంది, కుయ్యి 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 అని మొత్తుకుంటుంటుంది. అక్కడికి వెళ్ళి పక్కకు వచ్చిన కుక్కలు ఏమంటాయంటే, మరి లేచిపోతే అయిపోతుంది కదా, ఊకే కుయ్యి కుయ్యి అంటున్నామంటే నాకు ఈ నొప్పే సమ్మగా ఉందంటది ఆ కుక్క. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అట్లనే ఉంది. వీడు ఇంత హింస పెట్టినా, బస్సులు వేయకపోయినా, రోజుకు 10 యాక్సిడెంట్లు అయినా ఏం కదలరా? చలనం లేదా? చావా చచ్చిపోయిందా? చీము నెత్తురు రక్తం అంతా లేదా? కొమరం భీం పోరాట యోధులం కాదా? ఏంది బీర్లు తాగకుండా పోరాట యోధులేమేమా? వైన్స్ పోరాట యోధుల? వీడు 12,000 స్కూళ్ళు మూసేసి మళ్ళీ కొత్తగా స్కూళ్ళల్లో బార్లు తెరుస్తాడట ఈ బేవాకూఫ్ గాడు. తాగుర్రి స్టఫ్ తెచ్చుకోర్రి, కిలో చికెన్ అనిపించుకొని ఫ్రై చేసుకొని చపాతీలు బ్రెడ్ ఉంటే బ్రెడ్ తెచ్చుకొని లాస్ట్కు థమ్స్అప్లు కొంచెం బీర్ తాగరుగా థమ్స్అప్ తెచ్చుకోరు ఫుల్, అది 1 లీటర్ సరిపోతే 2 లీటర్లు చిప్స్ తెచ్చుకోరు, కమ్మ ఉంటాయి. తెలంగాణ ప్రజలారా, మంచి తాగండి, తినండి, ఎగరండి. ఎవరి కష్టం వచ్చినా పట్టించుకునేది ఉండొద్దు. జై తెలంగాణ. ఇది పోరాట పట్టిమ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.